ఆఖరి మాట మాత్రమే కాదు, మీతో మాట్లాడడం కూడా ఇదే ఆఖరైతే ఇంకా ఎంత సంతోషిస్తాను నేను. నువ్వేం టెన్షన్ పడకరా, అమ్మాయి ఏదో కోపంలో ఉండుంటుంది. ఉండు అమూల్య, నువ్వు కూడా రా అమూల్య. నేనెక్కడికి రాను, నేను వేరు వాళ్ళు వేరు. సరేనమ్మా ఐశ్వర్య, ఇక మేం వెళ్తాం. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ రా పార్థు. పదరా పార్థు. వస్తాను ఐశ్వర్య. ఏంటమూల్య ఇదంతా? ఆఖరికి నీకు కేక్ పెట్టబోతే కూడా ఆంటీకి నువ్వెంతో రెస్పెక్ట్ ఇచ్చి మొదట ఆవిడకి కేక్ పెట్టమన్నావు. అంత చిన్నదానికి కూడా అలా రెస్పాండ్ అయ్యి నువ్వు వాళ్ళ విషయంలో ఎందుకు ప్రవర్తిస్తున్నావు? వాళ్ళు నిన్నేమైనా అన్నారా చెప్పు, పార్థుతో ఆంటీతో నీకు సారీ చెప్పిస్తాను. ఐశ్వర్య గారు, దయచేసి వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి. మీ పుట్టినరోజునాడిన నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళ గురించి మాట్లాడి ఆ సంతోషాన్ని చెడగొట్టొద్దు. మన స్నేహం స్నేహంలాగే ఉండనివ్వండి. వెళ్ళొస్తాను ఐశ్వర్య గారు. సరే అమూల్య, టేక్ కేర్. వెళ్ళు అమూల్య, వెళ్ళు. ఎప్పటికైనా నిన్ను మళ్ళీ పార్థు ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను. బలరాం గారు, ఫైల్ రెడీ చేశాను. మీరు ఒకసారి చెక్ చేస్తే ఫైల్ ని బంజారా హిల్స్ పంపించాలి. పంపించొచ్చులే అమ్మా, బాస్ ఇంకా రాలేదు కదా. బాస్ ఉంటేనే పని చేస్తావా అండి? ఆయన లేకపోయినా కూడా బాస్ ఆఫీస్ లో ఉంటే ఎలా వర్క్ చేస్తామో అలాగే చేయాలి. బలరాం గారు, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగొద్దామా? పద పద. అదేంటండి, బాస్ వచ్చే టైం అయింది. అందులోనూ మొన్నే కదా మీ అందరికి క్లాస్ పీకారు. ఓసారి అటు చూడమ్మా. బాసన్నగా క్లాస్ పీకుతాడు, మనం కూడా ఏదో తల వంచుకుంటాము. అలాగని మన స్వేచ్ఛను పోగొట్టుకోలేం కదా. మనది అసలే ప్రజాస్వామ్య దేశం. చూడమ్మా చూడు, అందరు ఎంత ప్రజాస్వామ్యంగా ఉన్నారో. మీరు రండి మేడం, కాఫీ తాగుదాం. నేను బ్రేక్ టైంలో తప్ప మామూలు టైంలో బయటికి రాను. మీరు వెళ్ళండి. చెప్పు డార్లింగ్, ఏం ప్రాబ్లం లేదు. మనం ఎంతసేపు అయినా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అవునా? అమూల్య గారు, మీరు కూడా స్వీట్ తీసుకోండి. స్వీట్ దేనికండి? ఇవాళ మీ బర్త్డేనా? కాదండి. మరి? మా బ్లమ్మీ బర్త్డే అండి. బ్లమ్మీనా?
ఓహో, మీ లవ్వరా? ముద్దుగా బ్లమ్మీ అని పిలుచుకుంటారా? మా డాగ్ బర్త్డే. బ్లమ్మీ అంటే కుక్క. ఓహ్ సారీ అండి, మీ లవ్వర్ పేరు అనుకున్నాను. మీరు కుక్కలకి బర్త్డే కూడా జరిపిస్తారా అండి? దయచేసి మా బ్లమ్మీని కుక్క అని అనకండి. మనిషిని మనిషి అంటారు, ఏనుగుని ఏనుగంటారు, పులిని పులంటారు. అలాగే కుక్కని కుక్కే కదండి అంటారు. ప్లీజ్ అమూల్య గారు, కుక్క అయినా మా బ్లమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే ఓకే ఓకే, మీ బ్లమ్మీకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమండి, మీ బ్లమ్మీకి ఎంత సిన్సియర్ గా బర్త్డే చేస్తున్నారో ఇక్కడ పని కూడా మీరు అంతే సిన్సియర్ గా చేస్తే బాగుంటుంది. అమ్మా, ఈ అమ్మాయి అలాగే ఉంటుంది, నువ్వేం పట్టించుకోకు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ బ్లమ్మీ. హలో 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 హలో, హ్యాపీ బర్త్డే టు యువర్ బ్లమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. హలో, హ్యాపీ బర్త్డే టు యువర్ బ్లమ్మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్లమ్మీకి బర్త్డే విషెస్ చెప్పింది చాలు, ఇక వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. అయ్యో అమూల్య గారు, మీరు కొత్త కాబట్టి మీరు సిన్సియర్ గా పనిచేస్తున్నారు. ఇంకో నెల పోతే సిన్సియారిటీలు పోయి చికాకులు వస్తాయి. మీరు చేసే పని మీకే బోర్ కొడుతుంది. మనం తినే తిండి మనకి బోర్ కొడుతుందా అండి? రోజు తింటున్నాం కదా. ఆ తిండి పెట్టే పనిని మాత్రం మనకి బోర్ అంటారేంటండి? తప్పు కదండి. అమ్మా, నీతో మాట్లాడలేం గాని నీ పని నువ్వు చేసుకో. రే పదండ్రా. ఆగండి 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 ఆగండి, ఈరోజు బ్లమ్మీ బర్త్డే సందర్భంగా మనం ట్రీట్ చేసుకుంటున్నాం, ఓకేనా? ఓకే. అలా క్యాంటీన్కి వెళ్ళి ఒక టీ తాగడం బెటర్ ఏమో. ఈరోజేంటి ఎలా దొరికిపోయాను? ఇప్పుడు ఏం చెప్పాలి? పవన్ గారు, ఓ, నేను పవన్నే కదా. అమ్మయ్య, స్టాఫ్ కూడా ఎవరు లేరు. హాయ్. హాయ్ అండి. ఏంటండి ఇలా వచ్చారు? పైన ఆఫీస్లో వర్క్ ఉంటే వచ్చాను. లిఫ్ట్ ఎక్కి వెళ్ళడం ఎందుకని ఇలా మెట్లు ఎక్కుతూ వచ్చాను. ఓ అలాగా. సరే, మీరేంటి బయటకు వచ్చారు? ఇప్పుడు బ్రేక్ టైం కదండి, అందుకే బయటకొచ్చాను. అవునా? అమూల్య మన బాసు అలా మాట్లాడుకుంటున్నారేంటి? బాస్ ని అమూల్య ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా, అందుకే పరిచయం చేసుకుంటుందేమో. ఇప్పుడే పరిచయం చేసుకుంటే మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, ఇంత ఇలా ఉండదు. అవును, వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మీరుండండి, నేను వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో వినొస్తాను. అవునండి, మీరెప్పుడు ప్లెయిన్ షర్ట్స్ వేసుకుంటారు కదా, ఇవాళేంటి డిజైన్ షర్ట్ వేసుకున్నారు? అంటే మీరు నేను ఎప్పుడు కలిసినా ప్లెయిన్ షర్ట్లోనే కలిసాం. నేను డిజైన్ షర్ట్స్ కూడా వేస్తానండి. మీకు డిజైన్ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా థ్యాంక్స్ అండి. బలరాం గారు, కొంపలు అంటుకున్నాయి. బలరాం గారు, మొన్న ప్లెయిన్ షర్ట్ వేసుకున్నారు, ఇప్పుడు డిజైన్ షర్ట్ వేసుకున్నారు. మీరు ఏ షర్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది అని అంటుంది ఆవిడ. అంటే దాని అర్థం ఏంటి?
వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టే కదా. అయ్య బాబోయ్, ఎప్పటి నుంచో పరిచయం ఉందా? మన ఆఫీసులో మ్యాటర్ ఎలా లీక్ అవుతుంది అన్ని విషయాలు బాస్కి ఎలా తెలుస్తున్నాయనుకున్నాను. లీక్ అవ్వడానికి కారణము ఈవిడన్న మాట. నాకు అర్థమైంది ఏంటంటే, బాసు మనం పనిచేస్తున్నామో లేదో అని తన మనిషి అంటూ ఒకళ్ళు ఉండాలని ఆవిడ ఇక్కడ అపాయింట్ చేసి ఉంటారు సార్. కాబట్టే ఆవిడ అలా సిన్సియర్గా పనిచేస్తూ అలా చెయ్యనందుకు ఎప్పుడూ మనల్ని హెచ్చరిస్తున్నారు. అంటే అమూల్య బాస్కు దగ్గర బంధువై ఉంటుందంటావా? ఆవిడ బంధువు అయితే ఏంటి, ఫ్రెండ్ అయితే ఏంటి, ఇప్పుడు అది కాదు కదా సార్ మ్యాటరు. మరిప్పుడేం చేద్దాం? బాసు పరిచయం ఉండి కూడా అసలు తనకి తెలియదన్నట్టు ఆవిడ ఎలా నటిస్తోందో అలాగే మనం కూడా ఇవేవీ మనకు తెలియదన్నట్టు నటించాలి. అలాగే అలాగే అలాగే. సరేనండి, మీ పనేదో మీరు చూసుకోండి. మరి మీరు క్యాంటీన్కి వెళ్ళరా? లేదండి, బ్రేక్ టైం ఆల్రెడీ అయిపోయింది. అదేంటి, మీరేం తినరా? పర్వాలేదు, నేను టైం అంటే టైమే. పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్. బ్రేక్ టైం కదా, ఎవరు క్యాంటీన్కి వెళ్ళలేదేంటి? అర్థమైంది, నా వెనకాల బాస్ వస్తున్నట్టున్నారు. మొన్నట్లాగా అందరూ అందుకే లేచారు. ఎన్ని రోజులు కనీసం బాస్ని చూద్దామనుకుంటే కూడా దొరకలేరు, కానీ ఇప్పుడు దొరికిపోయారు. అయ్యో, బాస్ లేరే. మరి వీళ్ళంతా ఎవరికి నమస్కారం పెడుతున్నట్టు? బలరాం గారు, నేనెప్పుడో మార్నింగ్ ఆఫీస్కొచ్చాను. వీళ్ళేంటి ఇప్పుడు నమస్కారం పెడుతున్నారు? అది వినయంగా పైకి లేచి. నన్నేమైనా కమ్మ కడుతున్నారా ఏంటి? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నిన్ను కమ్మ కట్టడమే, ఇంకేమైనా ఉందా? బలరాం గారు, ఆఫీస్కొచ్చి అప్పుడే 1 వీక్ దాటింది. ఇంతవరకు నేను బాస్నే చూడలేదండి. అవునవునవునవును, చూడలేదు. ఏంటండి అంటున్నారు? నేను ఇంతవరకు బాస్ని చూడలేదు అంటున్నాను. ఈవిడేంట్రా బాసుని చూడలేదంటోంది? ఇందాకే కదా బాస్తో మాట్లాడావని నేను వెళ్ళి నిలదీస్తాను. ఆగాగు, అడగొద్దు. ఇందాక నువ్వే కదా చెప్పావు, బాస్ తెలియనట్టు ఆవిడ ఎలా నాటకం ఆడుతుందో మనం కూడా మనకేం తెలియనట్టు అలాగే నాటకం ఆడాలని చెప్పావుగా. అవునవును. తనేంటి బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడడం ఆపేసి బాస్ లేకుండానే ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తుంది? మేడం, ఇందాక ఫైల్ చెక్ చేయమన్నారు కదా, చెక్ చేసేసాను మేడం. ఓకే. అమూల్య గారు, డిటిపి మ్యాటర్ మొత్తం పీడిఎఫ్ ఫైల్లో రెడీ అయిపోయింది. మెయిల్ చేయమంటారండి? మెయిల్ చేసేయండి. అలాగే మేడం. వీళ్ళేంటి హఠాత్తుగా ఇలా మారిపోయారు? అసలేం జరిగింది? క్యాంటీన్కి
వెళ్ళేటప్పుడు నన్నెవరూ పట్టించుకోలేదు, కాని క్యాంటీన్ నుంచి వచ్చేటప్పటికి మాత్రం ఇలా అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారేంటి? ఆదితి గారు, మన స్టాఫ్ అందరికీ సడన్ గా నా మీద రెస్పెక్ట్ పెరిగిపోయిందేంటి? అంటే మీరు వర్క్ లో చాలా సిన్సియర్ కదా, అందుకు. ఆహా, అలా కాదు. నేనంటే ఏదో భయపడుతున్నట్టు చూస్తున్నారు. టకా టకా వర్క్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? చెప్తున్నాను కదా, మీరు చాలా సిన్సియర్. మీలాగే అందరూ కూడా సిన్సియర్ గా వర్క్ చేయాలని. ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు బర్త్డే పార్టీలో కూడా అమూల్య నన్ను చూసి బాస్ ని పిలిపించి ఇరికించినట్టుంది. ఎందుకైనా మంచిది, అమూల్యతో జాగ్రత్తగా ఉండాలి. రెండు మూరల పోలివ్వండి బాబు. అమూల్య గారు, నువ్వేంటిక్కడా? ఇంకా ఇంటికెళ్ళలేదా? లేదు, ఇక్కడే పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంటే అక్కడికి వెళ్తున్నాను. చాలే, నా కబుర్లు చెప్పకు. ఫ్రెండ్ ఇంటికెళ్తున్నావా లేక అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడా? నిజం చెప్పు, పర్వాలేదు. అయ్యయ్యో లేదండి. అయ్యయ్యో, యాక్టింగ్ చాలు. పర్వాలేదు చెప్పు, నేనేమీ అనుకోను. మీరు భలే కనిపెట్టేశారు అమూల్య గారు. నిజంగానే అక్కడ నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరం సరదాగా అలా వెళ్ళి ఏ కాఫీ షాప్లోనూ 1 గంట సేపు కాలక్షేపం చేస్తాం. ఆ తర్వాత అతను అలా వెళ్ళిపోతాడో నేను ఇలా తిరిగి వచ్చేస్తాను. సరే, పదండి వెళ్దాం.
మన వెనకాలే ఒక వ్యక్తి వస్తున్నారు కదా, అతను మీకు తెలుసా? మీకోసమే వస్తున్నాడా? అబ్బే, అతనెవరో తెలియదండి. అదిగో నీ బాయ్ ఫ్రెండ్ వచ్చేసినట్టున్నాడు. నీకోసమే వెయిటింగ్. అవునండి, వస్తాను. బాయ్.